తులారాశిన పుట్టిలో మెయిన్గా లేడీస్కి వచ్చి చాలా పెద్ద విషయాలు జరుగుతుంది. మీ యొక్క ఆధ్వర్యంలో ఒక స్కూల్ నడపడం, మీ యొక్క ఆధ్వర్యంలో ఒక కాలేజ్ తీసుకోవడం, మీ ఆధ్వర్యంలో ఒక బ్యాంక్ నడపడం, మీ యొక్క ఆధ్వర్యంలో ప్రొడక్షన్ యూనిట్ రన్ చేయడం. యూ విల్ బి ద బేస్ పర్సన్. అంటే ఇప్పటిదాకా లేని విషయాలు ఇప్పుడు జరుగుతుంది. ఫీల్డే చేంజ్ అవుతుంది చాలామందికి. శని కంజంక్షన్లో గురువు రావడం అనేది ఫీల్డ్ చేంజ్ అనేది కనపడుతుంది, లొకేషన్ చేంజ్ అనేది కనపడుతుంది. సో ఇదన్నీ మనకు మంచిదా అంటే చాలా మంచిది. 10వ స్థానానికి గురువు వస్తాడంటే మీ యొక్క పదవి పోతుంది అని చెప్తారు, కానీ అది శని ఉన్నప్పుడు ఆ పదవి మంచి విషయాల కోసం పోతుంది, అది అప్లిఫ్ట్మెంట్ కోసం పోతుంది. మెయిన్గా ఏంటంటే మీ యొక్క టోటల్ గేజ్ చూసారంటే తులారాశి వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఆర్థికపరమైన విషయమే కావాలి. ఎందుకంటే భాగ్యంలో గురువు ఉన్నప్పుడు మీరు వద్దన్న లాస్ట్ 1 ఇయర్లో అన్ని మంచిగా జరుగుతుంది. 85% ఆఫ్ ద తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది, ఆల్రెడీ పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ సెటిల్ అయి ఉంటుంది, బయటికి వెళ్ళి చదవాలా అయిపోయి ఉంటారు, పెద్ద యూనివర్సిటీలో మీకు సీట్ రావాలా క్లోజ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు జూన్ తర్వాత మీరు చూసారంటే ఇట్స్ 100% కమర్షియల్ బడ్జెట్. లైక్ శంకర్ యొక్క మూవీ లాగా, డైరెక్టర్ శంకర్ మూవీ లాగా ఫుల్ అవే మీకు అపరిచితుడిలాగా ఓన్లీ కమర్షియలీ సక్సెస్. సో ఆర్థికంగా 2026 తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. మెయిన్గా మార్చి ఏప్రిల్లో మీకు అనవసరమైన గొడవలు, హెల్త్ పరంగా కొంచెం ఇష్యూస్ రావడం, అదేలాగా చాలా అపోజిషన్ మనకి చాలా ఎక్కువ రావడం అనేది మార్చి ఏప్రిల్లో ఉంటుంది. అదేలాగా మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇప్పుడు నాన్నమ్మ ఉన్నారు, బామ్మ ఉన్నారు, లేదంటే ఎవరైనా పిన్ని అలా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ హెల్త్ మనం కొంచెం చూసుకోవడం అనేది మంచిది. బికాస్ ఆ టైం పీరియడ్లో అంత గట్టిగా లేదు, అది మాత్రం చూసుకుంటే మొత్తం అన్నీ బాగుందమ్మా. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఏప్రిల్ దాకా కొంచెం నెగిటివ్గా చెప్పారు, లైక్ పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచిద్దాం. ఇప్పుడు దానికి ఏమైనా పరిహారాలు అంటే ఏంటవి? సో మెయిన్గా తులారాశి వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామిని మనం జపం చేసుకోవడం, లేదంటే మన్య సూక్తం అని చెప్తాం. అది రోజు మీరు ఇంట్లో యూట్యూబ్లో వేసినా 20 మినిట్స్లో అయిపోతుంది. 1.5x స్పీడ్లో వేస్తే 10 మినిట్స్లో అయిపోతుంది. అది మీరు విన్నారంటే పూర్వం ఆటోమేటిక్గా మీకు చాలా విషయాలు ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంది. సో తులారాశి వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి జపం, అనుష్ఠానం, అదేలాగా అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ మీరు ఇస్తున్నారు? తులారాశి వాళ్ళు ఎవరైనా సరే గ్యారంటీగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఆల్మోస్ట్ 95%, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఆల్మోస్ట్ 85%. సో 10% మాత్రమే చేంజ్. అది సెకండ్ హాఫ్ వల్ల ఆర్థికంగానే ఉంటుంది అని నేనే చెప్పాను. అంటే ఇప్పుడు సంతోషం కాస్త తక్కువ ఉంటుంది అన్నట్టుగా. సో మోర్ ఆర్ లెస్ యూ విల్ బీ కంఫర్టబుల్, గుడ్.